హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖలోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించి రౌడీ షీటర్ల వివరాలు ఆరా తీశారు. అక్కడ పనిచేస్తున్న మహిళా సిబ్బందితో మాట్లాడి వారి యొక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలని హోంమంత్రి అనిత పోలీసు సిబ్బందికి సూచించారు. అలాగే గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఛార్జిషీట్ విషయంలో జాప్యం తగదని, ట్రాఫిక్ పార్కింగ్ పై దృష్టి సారించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ప్రజల కష్టాలను ఓపికగా విని ఫిర్యాదుదారులకు ఇబ్బంది లేకుండా త్వరగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసి వాటి కాపీలను వెంటనే అందజేయాలన్నారు. వేపకుంటలో నూతన పోలీస్ స్టేషన్, సింహాచలంలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఛార్జ్ షీట్ వేసిన దాన్ని బట్టే జడ్జిమెంట్స్ విషయంలో కోర్టు కూడా యాక్ట్ చేస్తుంది. మొన్న నేను ఇందాక ప్రెస్ లో కూడా చెప్పాను, రీసెంట్ గా 6 months లో వాడికి కన్విక్షన్ పడే మనం చేయగలిగాం. ఒకసారి అది ఛార్జ్ షీట్స్ అసలు 80% చెప్పండి, చూసుకోండి ఒకసారి. ఛార్జ్ షీట్ ఎక్కడ డిలే అయినా కూడా ఇబ్బంది పడిపోతాం. కనీసం 100 మంది వస్తారు.